జనరల్గా ఆఫ్రికా అనగానే మనందరికీ ఎక్కువగా పేదరికం, అవినీతి, అరాచకం ఇవే గుర్తొస్తాయి. కానీ అక్కడ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు వరల్డ్ వైడ్గా జియో పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తున్నాయి. సపోజ్ ఈ మ్యాప్లో ఒకసారి చూడండి. ఇది ఆఫ్రికాలోని అల్జీరియా అనే దేశాన్ని పక్కనే ఉన్న మొరాకో అండ్ టునీషియా దేశాలకి కనెక్ట్ చేసే 1200 కిలోమీటర్ల హైవే ఇది. ఇక ఇదేమో ఇథియోపియా దేశంలోని ఒక పెద్ద ఇండస్ట్రియల్ జోన్. అండ్ అలాగే ఇథియోపియాలో దాదాపు 750 కిలోమీటర్ల పొడవున్నటువంటి రైల్వే లైన్ కూడా డెవలప్ అయింది. ఇక కెన్యాలో కూడా ఇలాంటిదే కొత్తగా మొంబాసా నైరోబీ రైల్వే లైన్ వచ్చింది. సూడాన్లో ఏమో ఆయిల్ ఇండస్ట్రీ, ఉగాండాలో కరుమా అని చెప్పి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఆఫ్రికాలో ఇంకా ఎన్నో స్కూల్స్, స్టేడియంస్, ఆడిటోరియంలు, హాస్పిటల్స్, ఎన్నో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ అన్నిటి వెనకాల ఉన్నది మాత్రం వన్ అండ్ ఓన్లీ చైనా. అంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో దాదాపుగా $300 బిలియన్ ఖర్చు పెట్టి ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తుంది చైనా. ఇదంతా విన్నాక అసలు ఎందుకు చైనా ఈ రేంజ్లో ఆఫ్రికాకి హెల్ప్ చేస్తుంది? ఇది జస్ట్ అక్కడ ప్రజలకి సహాయం చేయడం కోసమా, లేకపోతే జియో పాలిటిక్స్ గేమ్ ఏమైనా ఉందా అనే డౌట్ రావచ్చు. సో కాన్సెప్ట్ని పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. డీప్ డిస్కషన్లోకి వెళ్లే ముందు కాంటెక్స్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే చైనా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అలాగే ఒక సూపర్ పవర్ నేషన్గా ఎదగాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి దేశం. ఇక ఆఫ్రికా విషయానికి వస్తే ప్రపంచంలో చాలా తక్కువ డెవలప్ అయిన కంట్రీస్ అన్ని కూడా ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే ఆ కంట్రీస్ యొక్క జియోగ్రాఫికల్ కండిషన్స్ కావచ్చు, లేదా లీడర్షిప్, కరప్షన్, ఇలా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆఫ్రికా మొత్తం కూడా న్యాచురల్ రీసోర్సెస్తో నిండిపోయింది. కానీ ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకుని సంపదని క్రియేట్ చేయాలి అంటే ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. అంటే రా మెటీరియల్స్ని ప్రాసెస్ చేసి వాటి నుండి మంచి ప్రొడక్ట్ని తయారు చేయడానికి మెషినరీ కావాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ని లోకల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్మడానికి ఒక పెద్ద నెట్వర్క్ని రెడీ చేసుకోవాలి. ఈ రేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి. సో ఆఫ్రికా డబ్బులున్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ని హెల్ప్ చేయమని అడుగుతోంది. ఈ విషయంలో ఆఫ్రికాది చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్. సో ఆఫ్రికా హెల్ప్లెస్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని వెస్ట్రన్ కంట్రీస్లోని మల్టీ బిలియన్ కంపెనీలు పూర్తిగా ఆఫ్రికాని దోచుకున్నాయి. సపోజ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలోనే దొరుకుతాయి. అలాగే ఆఫ్రికాలో దొరికే ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చీప్ లేబర్. మెటీరియల్స్ని తవ్వి బయటికి తీసే లేబర్ చాలా తక్కువ కాస్ట్కి దొరికేస్తారు. సో కంపెనీస్ వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలని సంపాదించుకుంటున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లోకి సడన్గా చైనా ఎంట్రీ ఇచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్ ఆఫ్రికా మీద చేస్తున్నటువంటి ఈ దోపిడీని అంతం చేయడానికి వచ్చింది. సో చైనా రావడంతోనే ఆఫ్రికాలోని అన్ని కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికోసం ఆయా దేశాలకి హెల్ప్ చేసింది. ఇక్కడ హెల్ప్ అంటే జస్ట్ బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు, చైనాలోని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్స్ని కడుతూ ఉన్నాయి. అలాగే చైనీస్ కన్స్ట్రక్షన్ వర్కర్లు కూడా వాటిలో మేజర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. చైనా ఆఫ్రికాకి చేస్తున్నటువంటి హెల్ప్లో ఉన్న సీరియస్నెస్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా నైరోబీ మొంబాసా రైల్వే. కెన్యా దేశం క్యాపిటల్ నైరోబీని మొంబాసాలోని పోర్ట్ కనెక్ట్ చేస్తూ కట్టినటువంటి రైల్వే లైన్ ఇది. 300 మైల్స్ ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు $4 బిలియన్స్ ఖర్చు పెట్టారు. కెన్యాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి లోన్ ఇచ్చింది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా. అలాగే ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది చైనీస్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్ చేసింది చైనా కంపెనీలు. లోకల్ పీపుల్తో ప్రాపర్గా వర్క్ చేయించడానికి చైనా నుండి వర్కర్లను రప్పించి వర్క్ మొత్తాన్ని వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. నిజానికి ఈ రైల్వే లైన్ మొత్తాన్ని ప్రజెంట్ నడిపిస్తోంది కూడా చైనీస్ కంపెనీయే. ఇక నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ గినియా డ్యామ్. ఎప్పుడు ఎలక్ట్రిసిటీ కొరత ఉండేటువంటి గినీస్ కంట్రీలో చైనా 526 మిలియన్లు ఖర్చు పెట్టి ఒక డ్యామ్ కట్టింది. దీని హెల్ప్తో వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా పక్క కంట్రీస్ కూడా ఎలక్ట్రిసిటీని సప్లై చేయగలుగుతున్నారు. ఇక నెక్స్ట్ అడిస్ అబాబా జిబౌతి రైల్వే లైన్. ఇది ఇథియోపియా దేశాన్ని జిబౌటి అనే ప్లేస్ కనెక్ట్ చేస్తున్నటువంటి ఒక రైల్వే లైన్. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కంట్రీ ఫేస్ చేస్తున్నటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం. ఇదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి లిస్ట్ ఇంకా చాలా ఉంది. హైలైట్ ఏంటంటే చైనా 7 ఆఫ్రికన్ కంట్రీస్కి వాళ్ళ నేషనల్ పార్లమెంట్ కట్టించింది. అలాగే ఇథియోపియాలో 200 మిలియన్లు ఖర్చు పెట్టి ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ని చైనా కన్స్ట్రక్ట్ చేసింది. అంతేకాదు ఆఫ్రికాకి చైనా గవర్నమెంట్ అది గిఫ్ట్గా ఇచ్చేసింది. అయితే ఇక్కడ చైనా హెల్ప్ చేస్తోంది అన్న హడావిడిలో
అసలైన ఫ్యాక్ట్ ఏంటో సైలెంట్గా సైడ్ లైన్ అయిపోతుంది. అదేంటంటే లోన్స్. చైనా ఇప్పటి వరకు ఆఫ్రికాలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ కూడా చైనీస్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకు నుండి లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఆ మనీ అంతా కూడా ఆఫ్రికా తిరిగి చైనాకి వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. అయితే ఆ అప్పు ఇప్పుడు ఒక కొండలాగా పేరుకుపోతుంది. దాదాపు ప్రతి ఆఫ్రికన్ కంట్రీ చైనాకి అప్పు కట్టాల్సి వచ్చింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఆఫ్రికా ఒక్క దేశం అప్పు తీసుకుందా, డెవలప్మెంట్ కోసం వేరే కంట్రీస్ని హెల్ప్ అడగడంలో తప్పేంటి అని. ఇక్కడ అప్పు తీసుకోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని కట్టి డెవలప్ చేసుకోవడం ఇవి తప్పు కాదు. ఆలోచన లేకుండా వాళ్ళు తిరిగి కట్టలేనంత అప్పు భారం వాళ్ళ నెత్తి మీద వేసుకోవడం. ఇక్కడ ఒక పాయింట్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆఫ్రికాలో పూర్ కంట్రీస్ ఉన్నాయని చెప్పి చైనా హెల్ప్ చేయడం లేదు. ఆఫ్రికాలో పూర్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టే హెల్ప్ చేస్తుంది. కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైనాది నిజంగా హెల్ప్ చేసే స్వభావమే అయితే ఇంకా హయ్యర్ పొటెన్షియల్తో ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నటువంటి నేషన్స్కి హెల్ప్ చేయొచ్చు కదా, చేయదు. ఎందుకంటే చైనాకి వాళ్ళ హెల్ప్తో గ్రో అయ్యే కంట్రీస్ అవసరం లేదు. రిపీటెడ్గా వాళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూసేటువంటి కంట్రీస్ కావాలి. అంటే ఇక్కడ సహాయం అనే పేరుతో ఆ కంట్రీస్ని అప్పులోకి నెట్టేసి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది చైనా దేశం. నువ్వు మరీ టూ మచ్ చెప్తున్నావు భయ్యా, ఇదే పని అమెరికా చేస్తే హెల్ప్ అంటారు, కానీ చైనా చేస్తే ట్రాప్ అంటారు అనుకోవచ్చు. ఇదంతా కూడా చైనాని విలన్గా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వెస్ట్రన్ ప్రాపగాండా అని మీరు అనుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే శ్రీలంకలో కూడా ఒక పోర్టు కట్టడానికి చైనా లోన్ ఇచ్చింది. తర్వాత టైం గడిచింది, శ్రీలంక లోన్ తిరిగి కట్టడంలో స్ట్రగుల్ అయింది. అప్పుడు చైనా ఏం ప్రాబ్లం లేదు, ఆ పోర్టు మాకు 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేయండి అని చెప్పింది. అప్పుడు ఆ లోన్లో మేజర్ అమౌంట్ మీకు కట్టాల్సిన అవసరం లేదు అని ఒక ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ దేశంలోని ఒక ఇంపార్టెంట్ టెరిటరీని చైనా చేతిలో పెట్టడం శ్రీలంకకి ఇష్టం లేదు. కానీ తీసుకున్న అప్పు కట్టే అవకాశం కూడా లేదు కాబట్టి ఆ ఆఫర్కి ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ జాన్ ఆడమ్స్ అని ఆయన చెప్పిన ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. దేర్ ఆర్ 2 ways టు కాంకర్ అండ్ ఎన్స్లేవ్ ఎ కంట్రీ. అంటే ఒక దేశాన్ని ఓడించడానికి, బానిస చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయి. వన్ ఈజ్ బై స్వార్డ్, ది అదర్ ఈజ్ బై డెట్. అంటే యుద్ధం చేయొచ్చు లేదా అప్పు ఇవ్వచ్చు. సో మీరు గమనిస్తే చైనా 2వ దారిని ఎంచుకుంది. ఒకడు మనకు అప్పిచ్చాడు అంటే వాడు మన మీద పవర్ని, కంట్రోల్ని ఫీల్ అవుతున్నాడు అని. సేమ్ చైనా కూడా ఆఫ్రికా మీద పవర్ అండ్ కంట్రోల్ ఫీల్ అవ్వడం కోసం ఇది చేస్తున్నట్టుంది. ముఖ్యంగా తిరిగి అప్పు తీర్చలేని కంట్రీస్ మీద మరింత స్ట్రాంగ్గా ఫీల్ అవుతోంది. కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపించినా సరే ఎక్స్పర్ట్స్ దీన్నే మోడర్న్ డే కాలనైజింగ్ అని అంటున్నారు. ఇక్కడ కాలనైజేషన్ ఈ మాట హిస్టరీలో బాగా పాపులర్ చేసిన కంట్రీ ఇంగ్లాండ్. అంటే రీసోర్సెస్, వెలకట్టలేని సంపద ఉన్నటువంటి దేశాలను ఎంచుకుని అక్కడికి వెళ్ళి కాలనైజేషన్ చేసింది ఇంగ్లాండ్ దేశం. వ్యాపారం పేరుతో దేశంలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ డిస్కషన్స్లో ఇంటర్ఫీర్ అవ్వడం, అలాగే వాళ్ళ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇదే కాలనైజేషన్. వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు పెట్టి ఫైనల్గా వెన్నుపోటు ద్వారా ఆధిపత్యాన్ని సంపాదించుకుంది ఇంగ్లాండ్ దేశం. ఇది గతంలోని కాలనైజేషన్. కానీ మోడర్న్ డే కాలనైజేషన్ ప్రాసెస్ చేంజ్ అయింది. ఇక్కడ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే డెవలప్ అవ్వడానికి అవకాశాలుండి, దానికి కావాల్సినటువంటి రీసోర్సెస్ ఉండి కూడా అవసరమైన ఇన్వెస్ట్మెంట్లు లేక ఆగిపోతున్న దేశాలు అనుకోవచ్చు. సో అలాంటి దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో ఎంట్రీ అవ్వడం, ఫైనాన్షియల్ హెల్ప్ అన్న వంకతో వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు తిరిగి ఇవ్వలేనంత అప్పులోకి దించడం, ఫైనల్గా అప్పుకి బదులు ఆ కంట్రీ లాయల్టీని, వాళ్ళ కంట్రీ మీద కంట్రోల్ని సంపాదించుకోవడం, ఇదే మోడర్న్ డే కాలనైజేషన్. అప్పిచ్చినటువంటి చైనా గురించి ఇంత చెప్తున్నావు, మరి అప్పు తీసుకున్నటువంటి ఆఫ్రికా గురించి ఏం చెప్పడం లేదు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చైనా ఏం చేస్తుందో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా కూడా ఆఫ్రికాలో సేమ్ ఇదే చేసింది. దీన్ని మీరు సహాయం అనుకోవచ్చు, హెల్ప్ లేదా కంట్రోల్, ఏ పేరుతో అయినా పిలవచ్చు. కానీ అమెరికా హెల్ప్ చేయడంతో పాటు బోనస్గా లెక్చర్లు కూడా ఇచ్చేది. అంటే అమెరికా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తూనే ఆఫ్రికన్ కంట్రీస్లో గవర్నెన్స్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి, డెమోక్రసీ గురించి చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేసింది. కానీ చైనా మాత్రం ఆఫ్రికా విషయంలో నాన్ ఇంటర్ఫీరింగ్ పార్ట్నర్ లాగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఆఫ్రికాలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడంలో ఇది కీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఒక పక్కేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్, రీసోర్స్ ఎక్స్ట్రాక్షన్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఎకనామిక్గా ఇన్వాల్వ్ అవుతుంది చైనా. ఇంకో పక్క మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో సెక్యూరిటీలో కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఇంట్రెస్ట్లనే ఉంటాయి కానీ పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు. సో ఇది బేసిక్గా ఇంట్రెస్ట్ బేస్డ్ రిలేషన్ తప్ప ఇంకేం కాకపోవచ్చు. అయితే ఇక్కడ మనం చైనా యొక్క ఇంకో సెల్ఫ్ ఇంట్రెస్ట్ని కూడా మెన్షన్ చేయాలి. అదే చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్. దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అసలు ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ స్టేటస్ ఆఫ్ తైవాన్.
చైనా ఏమో తైవాన్ కూడా వాళ్ళ దేశంలోనే ఒక భాగం అనుకుంటుంది, కానీ తైవాన్ ఏమో సపరేట్ నేషన్ లాగా అనుకుంటోంది. చైనీస్ సివిల్ వార్ తర్వాత నేషనలిస్టులు అంతా కూడా తైవాన్ చేరుకుని అక్కడే రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ప్రకటించుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏమో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని మెయిన్లాండ్లో ప్రకటించుకుంది. కావాలంటే మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేసైనా సరే ఎలాగైనా తైవాన్ని తనలో కలిపేసుకోవాలని చైనా భావిస్తోంది. ఇక తైవాన్ మాత్రం వాళ్ళ ఓన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని చైనాకి దూరంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం చైనా అలయన్స్ పెంచుకోవడం కరెక్ట్ అని ఇదంతా చేస్తోంది. తైవాన్ని సపోర్ట్ చేసే ఆఫ్రికన్ కంట్రీ స్వాజిలాండ్లో చైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. సో దీన్ని బట్టి చైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చైనా గ్లోబల్ పవర్గా ఎదిగే జర్నీలో ఫాలో అవుతున్నటువంటి ప్యాటర్న్ ఒకప్పటి అమెరికాని మనకి గుర్తు చేస్తుంది. ఈ డామినెన్స్, అలయన్స్, కంట్రోల్, లాయల్టీ ఇంకా ఎంతకాలం ఉంటుంది అన్నది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే చైనా ఫాలో అవుతోంది డెట్ ట్రాప్ డిప్లొమసీ అని అనలిస్టులు చెప్తున్నారు. ఆఫ్రికా కంప్లీట్గా చైనా మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదని చాలామంది అంటున్నారు. ఇందులో తప్పు ఒప్పులు మనం డిసైడ్ చేయలేం, కానీ ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకేమనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.